హాయ్ అండి. 'ధనుష్' గారి మార్కెటే తెలుగులో కలిసి గట్టిగా ఏర్పడిందనుకోవచ్చు. అందులోనూ 'శేఖర్ కమ్ముల' ఫిల్మ్ గూడా అనుకోవచ్చు ఇది. ఎందుకంటే 'సార్క్' సినిమాతోటి గూడా మంచి కలెక్షన్‌లు రాబట్టాడు తెలుగులో. ఇప్పుడు చూసుకుంటే ఈ 'కుబేర' సినిమాతోటి గూడా మంచి కలెక్షన్ అయితే డే 1 కలెక్షన్ రావడం చూసాం. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 10,00,00,000 దాకా షేర్ రావడం గావచ్చు. లేకుంటే ఓవరాల్‌గా మొత్తం గ్రాస్ చూసుకుంటే 30,00,00,000 దాకా డే 1 రావడం. కాకపోతే ఇక్కడ మీరు గమనించుకుంటే సినిమా 'ధనుష్' యాక్చువల్‌గా సూపర్ స్టార్ తమిళనాడులో. కానీ మీరు చూసుకుంటే ఇక్కడ తెలుగులోనే ఎక్కువ కలెక్షన్‌లు అయితే రావడం చూసాం. తమిళనాడులో జస్ట్ 6,00,00,000, 7,00,00,000 షేర్ వచ్చింది గానీ మిగతా పెద్దగా ఏం రాలేదు. మీరు చూసుకుంటే తెలుగులోనే 10,00,00,000 దాకా వచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఓవర్‌సీస్‌లో కూడా 1,000,000 దగ్గరగా డే 1 కలెక్షన్ అయితే రావడం చూసాం. ఎందుకంటే 'శేఖర్ కమ్ముల' సినిమాలు మంచి ఫ్యామిలీ సినిమాలు గదా! మంచి కాఫీ లాంటి సినిమా అంటారు గదా! అలా అయితే ఉంటాయి కాబట్టి మీకు అమెరికాలో కూడా మంచి కలెక్షన్‌లు అయితే రావడం చూస్తుంటాం. ఓవరాల్‌గా చూసుకుంటే నియర్ బై ఒక 29,00,00,000, 30,00,00,000 దాకా అయితే గ్రాస్ అయితే డే 1 అయితే వచ్చింది. మంచి సాలిడ్ నాకు తెలిసి సినిమాకి 200,00,00,000 దాకా కొన్నారనేది తెలుస్తుంది. ఎందుకంటే దాని ముందు 'కెప్టెన్ అమెరికా' కూడా మంచి కలెక్షన్‌లతో రావడం చూసాం మనమైతే. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే 'నాగార్జున' గారి యాక్టింగ్ కావచ్చు, నేను ఆల్రెడీ రివ్యూ కూడా పెట్టాను. 'నాగార్జున' యాక్టింగ్ అయితే వేరే లెవెల్‌లో కనిపించింది నాకైతే. చాలా మంచి యాక్టింగ్ అయితే కనబరిచాడు. ఇలాంటి క్యారెక్టర్‌లు 'చిరంజీవి' గారు నడిసి ఈ క్యారెక్టర్ ఎందుకు వద్దన్నారంటే, కలిసి 'నాగార్జున' గారే సూట్ అవుతారనుకుంటాను. మంచిదైతే జరిగింది. 'చిరంజీవి' గారు ఉంటే అది వేరేలా కనిపించేదేమో. 'నాగార్జున' దగ్గర ఆ 2 షేడ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన 'డాన్' లాంటి సినిమాలు కూడా చేయడం చూసాం. ఆహ్, అంటే నెగెటివ్ షేడ్స్ 2 కంబైన్ కలిసిన విధంగా అయితే ఆయనైతే యాక్టింగ్ చేయగలడు. ఆ కేపబిలిటీ ఉంది. 'చిరంజీవి' దగ్గర నాకు తెలిసి ఉంది గానీ, అది అంతగా పోర్ట్రేట్ అవ్వదు. ఫ్యాన్స్ కూడా అంత తీసుకోలేరనుకుంటా. 'నాగార్జున' గారినైతే తీసుకుంటారు 2 క్యారెక్టర్‌లయితే నాకనిపించింది. ఓవరాల్ నాకు బాగా నచ్చింది 'నాగార్జున' క్యారెక్టర్. అలానే 'ధనుష్' గారు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. నేషనల్ అవార్డ్ ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇదే సంవత్సరంలో 'చావా' వచ్చింది. 'చావా' వచ్చింది. 'చావా' మరి చూడాలి, శివాజీ గారి కొడుకు సినిమా అది. ఆ సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా అయితే ఆడింది గూడా మంచిగానే. అతని పెర్ఫార్మన్స్ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది ఆ సినిమాలో. ఆ సినిమా చూసి 2 కంపేర్ చేస్తే నాకు తెలిసి ఈక్వల్‌గానే ఉన్నాయి. నేను ఖచ్చితంగా సౌత్ ఇండియాకి రావాలనుకుంటే నేషనల్ అవార్డ్ నాకు తెలిసి ధనుష్‌కి ఇవ్వాలని అయితే కోరుకుంటాను. ఎక్స్‌ట్రార్డినరీ. దానికి ముందు కూడా మీరు చూసుకుంటే 'అసురన్' మన తెలుగులో మనకి చూసుకుంటే సినిమా పేరు గుర్తు రావట్లేదు. 'అసురన్' అనే పేరేనా వచ్చిందనుకుంటాను. వెంకటేష్ గారు దాన్ని రీమేక్ చేశారు. ఆ సినిమా కూడా ఎక్స్‌ట్రార్డినరీ హిట్ అయితే అవ్వడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే ఒక మంచి సినిమాతోటైతే 'శేఖర్ కమ్ముల' బయటకొచ్చారండి. దాదాపు 3 గంటల సినిమా. తెలిసిందే చాలామంది ల్యాగ్ అంటున్నారు గానీ, సినిమా బాలేదని ఎవరు అంటలేదు. కొంతమంది సెకండ్ హాఫ్ బాగుందంటున్నారు. కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుందంటున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే మీకు ఈ ప్రతి ఒక్కళ్ళు గూడా సినిమా బాలేదనేది మాట అయితే రావట్లేదు. కాబట్టి సినిమాలో ఆహ్, ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో క్యారెక్టర్‌ని 'రష్మిక' కావచ్చు, 'నాగార్జున' కావచ్చు వాళ్ళని 'కుబేర'ని మన 'ధనుష్‌ని' తీసుకెళ్ళిన విధానం కావచ్చు, ఆ క్యారెక్టర్‌ని ముందుకు తీసుకెళ్ళిన విధానం కావచ్చు, ఎక్కడ హీరోయిజం ప్రదర్శించకుండా మన 'ధనుష్' అయితే ఆ క్యారెక్టర్‌కి ఏం కావాలో దానిలోనే ఇమిడిపోయి మంచి యాక్టింగ్ అయితే చేయడం చూసాం. దాని కారణంగా ఈరోజు ప్రతి చోట నుంచి అప్లాజ్ రావస్తుంది. రివ్యూవర్స్ గాని లేకుంటే ఎక్కడ వంకబెట్టట్లేదు. ఒక లాగ్ అని, లెంత్ అని చెప్తున్నారు గానీ, ఆ సినిమాకి అవసరం అనిపించింది. ఎందుకంటే మీకు 'ధనుష్‌ని' ఇంట్రొడ్యూస్ చేయాలి. అలానే మీరు చూసుకుంటే విలన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. అతని క్యారెక్టర్ ఏంటో డిసైడ్ ముందే చెప్పాలి కాబట్టి అతను ఒక 10 నిమిషాలు తీసుకుంటాడు. ఓవరాల్‌గా క్యారెక్టర్ చెప్పడానికే మీకు కనీసం అరగంట సినిమా ఎళ్ళిపోయింది కాబట్టి, మిగతా స్టోరీ చెప్పడానికి ఇంకొక 2:30 గంట టైం అయితే పట్టింది. ఓవరాల్‌గా అయితే సినిమా అయితే నాకైతే నచ్చిందండి. మీరు ఫ్యామిలీతోటి ఎళ్లి నేను ముందే చెప్పాను. ఈరోజు సండే మంచిగా టికెట్ బుక్ చేసుకొని ఎళ్ళండి. మీరు ఎంజాయ్ చేస్తారు పిల్లలతో పాటు. ధనుష్ యాక్టింగ్‌కి ఫిదా అవుతారు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే కలెక్షన్‌లు డే 1 కలెక్షన్‌లు మంచిగెళ్ళినియి. డే 2 శని, ఆదివారాలు కూడా మంచి కలెక్షన్‌లే వస్తాయి. ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నా కలెక్షన్ ఇంకా పెరుగుతాయి. చూసుకుంటే డే 1లో మీకు మార్నింగ్ షోలకి పెద్దగా ఆక్యుపెన్స్ కనిపించలేదు. మీకు ఈవినింగ్, నైట్ షోలకల్లా మంచి ఆక్యుపెన్స్ వచ్చింది. చూద్దాం మరి. ఈరోజు శని, ఆదివారాల్లో వచ్చే కలెక్షన్ బట్టి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందో చూద్దాం.